నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే లక్షలు ఫంక్షన్ హాల్ల కోసం ఫీజులు తీసుకుంటారు. అవి ఇస్తాం, ఇవి ఇస్తామంటారు. కనీసం మినిమమ్ మెయింటెనెన్స్ లేకుండా లిఫ్టులు ఒక కంపెనీది కాదు లోకల్‌ది దాన్ని పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తుర్రు. ఎంగేజ్‌మెంట్ కోసం మా వాళ్ళు ఈ సందర్భంలో ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని వచ్చిర్రు. ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం అయిపోయింది. రిటర్న్‌లో దిగుదామనే దిగే సందర్భంలో ఒకేసారి నలుగురు ఎక్కిర్రు. దాంట్లో మినిమమ్ 12 మెంబర్స్ ఎక్కే కెపాసిటీ అంట. ఆరుగురు ఎక్కిర్రు. ఆరుగురు ఎక్కగానే సడన్‌గా కింద పడ్డది. ప్రతి ఒక్కరికి బోన్ ఫ్రాక్చర్, లెగ్స్ కూడా ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. ఇంతవరకు మేనేజ్మెంట్ ఎలాంటి స్పందించడం లేదు. మేమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏసీపీ తోటి మాట్లాడతామన్నారు. ఇక ఫర్దర్గా కనుక యాక్షన్ తీసుకోకపోతే మేమే వచ్చేసి ఇక్కడ ధర్నా చేస్తాం. హోటల్ కూడా నడవనీయకుండా చేస్తాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాలమాటే హోటల్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు? మరి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూస్తారు కదా, విజిలెన్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా, వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు అంటే ఎవరితో ఆడుకుంటున్నారు వీళ్ళు? మనిషి ప్రాణాలతో బిజినెస్ చేస్తుంటే కూడా కనీసం చట్టం తన పని అది చేసుకోవాలి కదా. ఇది కాకుండా మా మీద ఇలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తాం. మేనేజ్మెంట్ ఏమాత్రం నిన్న స్పందించలేదు. 8 మందికి టోటల్గా ఫ్రాక్చర్ అయిపోయింది. మొత్తం నడుములు ఇరిగిపోయినాయి, మొత్తం లెగ్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది టోటల్గా. మేనేజ్మెంట్ ఏమాత్రం స్పందించలేదు నిన్న. మేము మేమే లిఫ్ట్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఇంతవరకు ఒక్కొక్కరికి 20-25 lakhs ఖర్చు వస్తుంది. కామినేలో కూడా యాక్చువల్గా ట్రీట్మెంట్ లేకపోతే కిమ్స్కి షిఫ్ట్ చేసాం. సో ఇంతవరకు రాజకీయం చేస్తారు, టోటల్గా రాజకీయం చేస్తారు ఇక్కడ. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని మాకు కావాలి. రేపటి వరకు స్పందించకపోతే, ఈరోజు ఈవినింగ్ కానీ రేపటి వరకు స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కిన్నెర యాజమాన్యం పైన. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.